హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని ఆల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి దుంపలు టమోటో కర్రీ ఫ్రెండ్స్. గ్రేవీతో ఎలా వండుకోవాలో ఒకసారి చూద్దాం. ఈ కర్రీ వచ్చేసి చాలా వరకు తెలియదు. మా ఆంధ్రాలో ఎక్కువ శ్రీకాకుళంలోనే మాత్రమే వండుతారు. సిటీలలో అయితే ఎక్కువగా ఈ కర్రీని అయితే వంట చేయరు, ఎందుకంటే ఇది ఎక్కువగా దొరకదు అక్కడ. ఆ దుంపలు ఎలా ఉంటాయో కూడా ఒకసారి వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముందుగా ఒక కుక్కర్ని అయితే పెట్టుకొని అందులో కొంచెం ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపట అయ్యేంత వరకు వేపుకొని అందులో కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్ అయితే ముక్కలుగా వేసుకోవాలి. అది బాగా దోరగా వేగేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, కానీ సిటీలలో ఉండే వాళ్ళకి మాత్రం ఈ కర్రీ ఎక్కువగా తెలియదు. మా ఆంధ్ర వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 టమోటాస్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలకే వేసుకోవాలి, లేదంటే దుంప కొంచెం ఉడకదు ఫ్రెండ్స్. దుంప కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకనే నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా బాగా వేగిపోవాలి. మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. టమోటా అయితే చాలా మంచిగా ఫ్రై అయిపోయింది, ఒకసారి చూడండి. టమోటా వేగినాకే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిదుంప ముక్కలను అయితే వేసుకోవాలి. నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొన్ని దుంపలు అయితే కొంచెం ముదిరిపోతాయి, లేదంటే కొన్ని నేతగా ఉంటాయి. నేతగా అయితే ఒక 2-3 విజిల్లకైతే తీసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే దుంపలు మాత్రం అవి ఒక 4-5 విజిల్లకైతే ఉంచాలి. గట్టిగా ఉంటే ముదిరిపోదు ఫ్రెండ్స్, కాకపోతే దుంప అనేది గట్టి పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. దీన్నైతే కొంచెం కలుపుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది. నేనైతే కొంచెం కుదుపుకుంటాను ఫ్రెండ్స్. అదే చేపలను అయితే ఎలా కుదుపుతారో అలా కుదుపుకుంటాను. అలా ఉడికే కొద్దీ కొంచెం కిందకైతే వెళ్తుంది ఫ్రెండ్స్. అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడంత పసుపును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం ముక్కలు తొందరగా మగ్గుతాయి. అలాగే రుచికి సరిపడినంత కారంనైతే వేసుకోవాలి. నేనైతే కొంచెం కారంని తక్కువనే వేసుకున్నాను. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 700 గ్రామ్స్ని అయితే తీసుకున్నాను. అది 1/2 కేజీకి ఎక్కువనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే కుక్కర్ మీద వరకు వస్తుంది. మేము కొంచెం కర్రీ ఎక్కువగానే వండుతాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాగానే ఇంకా కింద కలుపుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది, కానీ కలుపుకోవడానికి వీలు పడదు. ఒకసారి ఉడికినాక మొత్తం స్మాష్ చేయొచ్చు, మొత్తం కుదుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడడానికి కొత్తగా అయితే ఉంటుంది, కానీ తినటానికి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు సైతం కూడా తింటారు ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి మా విలేజ్లలో ఎక్కువైతే ఈ కర్రీని వండుతారు. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు ఎంత ఫుల్గా ముక్కలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొంచెం చూడండి, ఉడికిపోవడం వల్ల కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది. ఇప్పుడు కలుపుకోవడానికి చూడండి ఎంత వీలుగా ఉంటుందో. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అయితే కిందన వాటర్ అయితే కర్రీ వాటర్ ఉంది. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే ముక్కలు కిందవైతే ఉడికిపోతాయి, మీదన కొంచెం గట్టిగా ఉండిపోతుంది. సరిపడా వాటర్ వేసుకోవాలి. టమాటా కర్రీకి సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసాక అలాగే ముక్కలు అయితే కొంచెం తెల్లగా అవుతుంది. అలా కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత మళ్ళీ కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం టెన్షన్ పడకండి, ఈ కర్రీ ఎక్కువగా అలా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వండకపోతే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే పల్లెటూళ్ళలో ఉంటుంది, కానీ సిటీలలో తక్కువ. నేనైతే హైదరాబాద్లో ఉండేటప్పుడు
వన్ టైమ్నే నేను వెళ్ళి ఒక 6 ఇయర్స్ అవుతుంది కానీ వన్ టైమే కొన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే అమ్మారు. అందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. నేను ఎక్కువ మసాలాలు కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా వేసుకోలేదు. నేనైతే స్కిప్ చేసేసాను. అల్లం పేస్ట్ కూడా ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు, మర్చిపోయాను. మసాలాలు కూడా నేనేం ఎక్కువ యూజ్ చేయను ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టుకొని నేనైతే కొంచెం గట్టి దుంపలు వేసుకున్నాను కానీ 5 విజిల్స్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలానే ఉంటాయి క్యాబేజ్ దుంపలు అంటే. క్యాబేజ్ దుంపలు కాకుండా దీన్ని క్యాబేజీ గడ్డ అని కూడా అంటారు. పల్లెటూరులో అయితే ఎక్కువ కొబ్బి దుంపలని అంటారు. ఇంకొందరు క్యాబేజీ దుంపలు అంటారు. కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉడికిందో. వాటర్ వేసేటప్పుడు చూసారు కదా ఎంత వైట్గా ఉందో. ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. అది వాటర్ వేసేటప్పుడు అలానే వైట్ కలర్లో అయిపోతుంది. ఉడికినాక కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్, బాగుంటాయి. ఒకసారి దుంపనైతే చూపిస్తున్నాను చూడండి, ఉడికిపోయింది. ఇంకొంచెం నాకు ఇంకా ఉడకాలి, ఎందుకంటే నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం ఉంటుంది. కొందరికి గట్టిగా ఉండటం ఇష్టం కదా. అందులో కొంచెం అంటే కొంచెమే మసాలాను కూడా వేసాను ఫ్రెండ్స్, కర్రీ మసాలా. ఎక్కువ స్పూన్లు కూడా ఏం వేయను, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం వేస్తాను. అది కూడా అల్లం పేస్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం మసాలా వేసాను ఫ్రెండ్స్. చివరిగా దాంట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయడమే. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అలా చేస్తున్నానంటే కొంచెం నాకు ముక్కలు అనేది కొంచెం గట్టిగా ఉంది. నాకు ముక్క ఇలా నోట్లో వేస్తే కరిగిపోయేంత దిన్గా ఉండాలి ఫ్రెండ్స్. అందుకనే కొంచెం అలా స్టవ్ పై పెట్టి ఉంచాను. కొందరికి ముక్క గట్టిగా ఉండాలి కాబట్టి ఏం పర్వాలేదు, దించేసుకోవడమే. నాకు మెత్తగా ఉండాలని నేను కాసేపు స్టవ్ పై పెట్టాను. ఇంకా బౌల్లో అయితే కర్రీని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. అలా సరదాగా నేనైతే పువ్వులు కూడా దేవునికని వేరాను. అన్ని పువ్వులు వేరాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.